రామేశ్వరం బండ 6వ కౌన్సిలర్ అభ్యర్థి వివర్స్ కాలనీ అభివృద్ధి ప్రదాత అంతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాలనీలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లామని, ఓటు అడిగే హక్కు మాకే ఉందని, మున్సిపల్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని, ప్రతిపక్షాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజకీయాలకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? రాజకీయాలకు రావద్దు అని చెప్పేసి దూరమని ఉంటామా. నేను 2188-98 కూడా వేరే వాళ్ళను వార్డు నెంబర్లకు గెలిపించి కూడా వాళ్ళతోటే వర్కులు చేయించుకుంటుంటే నేను. కానీ రాజకీయంలోకి రావద్దే అనుకున్నా. మాదేదో మా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంలో బతుకుంటూ వెళ్ళిపోయినాం. మా తాన సదాశివరెడ్డి అనే ఎమ్మెల్యే గెలిచినాక ఆయన ఒక రేషన్ షాప్ ఇచ్చిండు మాకు. రేషన్ షాప్ ఇచ్చినాక మళ్ళీ మాకు ఒకటి రామేశ్వరం బండకి వెళ్ళి పొడంచరికి వెళ్ళి రామేశ్వరం బండకి రానికి దారి లేకుండేమ్మా. మాకు బాధాకరంగా చిన్న చిన్న తొవ్వలు దొంగలు కొడుతురు. పొద్దున స్కూల్కి వెళ్తే కూడా మనము చిన్నప్పుడు చిరగొనే ఆడితే ఎట్లా అత్తాయిబుత్త పట్టుకుంటా ఉరుకుతుంటిమి. ఎందుకంటే ఎవరు వెనుక పడతారు అని. ఒక తాను పోయి ఆగి ఆడ దమ్మబట్టి మళ్ళీ నిలబడుకుంటా కూర్చునికుంటా పోతుంటిమి అప్పుడు ఆ జమానలో. అప్పుడు అయితే ఆ తొవ్వ లేకుండే మాకు. ఆ సదాశివరెడ్డి సార్ పేర్ల జన్మభూమిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నాడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మేము అప్పుడు జన్మభూమిలో 10 లక్షలు శాంక్షన్ చేసిండు ఆయన. 30% కూడా ఆయనే కంట్రిబ్యూషన్ కట్టిండు సదాశివరెడ్డి గారి ఎమ్మెల్యే. 70%లో వర్కులు చేసినాం మేము. ఇక రోడ్డు ఆడికి వెళ్ళి ఇందాక ఎడ్ల బండితో పెట్టి కట్టినామమ్మ. అది కుకుడుపల్లి వాళ్ళ జాగా 1 ఎకరా భూమి దాతగా ఇచ్చిండమ్మ మాకు ఆయన రాఘవేంద్రరావు. ఆడికి వెళ్ళి చక్కగా రామేశ్వరం మండకి తొవ్వ చేసినాం, కలవాటు కట్టి అది చేసినాం. కలవాటు కట్టి చేసినాక మాంజిర నీళ్ళు కూడా లేకుండే మాకు అసలు. సత్యసాయిది ఏదో అమీన్పూర్ మండలకి వేస్తే ఒక నైట్లో పోయేసి ఇట్లా రామేశ్వరం మండకి నీళ్ళు లేవే మాంజిర అంటే ఆ నైట్లోనే శాంక్షన్ చేసిండు దానికి మాకు మాంజిర విలేజ్కి. ఇక అప్పటి నుంచి ఇక అయినాక పీరియడ్ అయిపోయిందమ్మా ఆయనది. ఆయన పీరియడ్ అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మావి గ్రామ పంచాయతీ వచ్చినాయి. అయితే అలా ఇందిరేశం రామేశ్వరం మండ కలిసి ఉన్నది అప్పుడు. అయితే అయినోళ్ళు ఉండే ముందు అయినోళ్ళు డివైడ్ అయ్యి వెళ్ళిపోయింది. సపరేట్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది. రామేశ్వరం బండ ఇందిరేశం కలిసి ఉన్నది. అయితే అందులో ఒక వార్డు నెంబర్ జనరల్ వచ్చింది. ఆ జనరల్ వచ్చినప్పుడు ఏం చేశారు ఇందిరేశం వాళ్ళు మా ఊరోళ్ళు అంటే లేదు నువ్వు నిలబడాలని చెప్పేస్తే నిలబడ్డామ్మా. నేను ఇందిరేశంలో 40-50 ఓట్నే, మా దగ్గర 2 నిలబడ్డారు, అక్కడ వాళ్ళు నిలబడ్డారు. అలా నేను గెలిచినమ్మ. గెలవంగానే నాకు అందరు కలిసి మా ఊరోళ్ళంతా పెద్ద మనుషులంతా కలిసి లేదు ఉప సర్పంచ్ పదవి మాకే కావాలని చెప్పేసి కొట్లాడిరమ్మ. వాళ్ళంతా బాగా సహకారం చేశారు. ఉప సర్పంచ్ పదవి ఇచ్చారు నాకు. ఉప సర్పంచ్ పదవి ఇచ్చినాక అప్పుడు కొద్దిగా ఊరును అనేది ఒక దారిలో తీసుకొచ్చినాము. అప్పుడు అంటే ఎక్కువ వర్కులు ఏం చేయలేము, అప్పుడు బాగా తీసుకొచ్చినాం. సెకండ్ సారి మళ్ళీ ఉప సర్పంచ్ అయినామా. సెకండ్ సారి ఉప సర్పంచ్ 7 సంవత్సరాలు చేసినాం. చేసినాక అప్పుడు వర్కులు ఏవేవి చేయాలో మాంజిరా అప్పుడే వచ్చింది. ఇంటింటికి నల్ల ఇచ్చినాం. ఆ నల్ల బిల్లులు కూడా ఇంట్లో గ్రామ పంచాయతీ కట్టనీయలేదమ్మా. నల్ల బిల్లులు తీసుకొని విలేజ్లో లైట్లు వేసినామ్మా. అప్పుడు నల్ల కలెక్షన్ 350 రూపాయలు ఇంటికి ఒక కలెక్షన్ ఇచ్చేసి ఆ పైసలు కట్టకుండా ఊరు మొత్తం లైట్లు వేసినాం. అప్పుడు కరెంటు లేకుండే. ఒక్కొక్క బల్బుకి ఇట్లా తిరుగుతుండే అమ్మ. ఫ్యాన్లు కూడా ఇట్లా తిరుగుతుండే. ఊపుతుంటే కట్టేవాడుకొని ఇట్లా కొడితే ఫ్యాన్ తిరుగుతుండే. గింత బల్బులు ఇళ్ళల్లో కూడా లైట్ ఉండకుండే. ఎన్నిసార్లు బంద్ అవుతుండే, ఎన్నిసార్లు తెల్లం దాకుంటుంటే మేలుకుంటుంటే అప్పుడు. అయితే ఆడికి వెళ్ళి మా ఏఈ గారు నారాయణ సార్ ఉండే అప్పుడు అప్పుడు మన జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, నారాయణ సార్ ఉండే ఆయన. అప్పుడు ఇండివిజువల్గా బుడ్లు పెట్టినామమ్మ. అప్పుడు ఏవి కరెంటు బుడ్లు 25 వోల్టేజీ 15 వోల్టేజ్ పెట్టేసి అప్పుడు కొన్ని తంబాలు తెచ్చి పాతేసేసి విలేజ్కి సపరేట్ చేసేసి అప్పటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకొచ్చినాం. అయితే మూడోసారి ఎంపీటీసీగా మూడోసారి నిలబడితే 3 ఓడిపోయినా. ఊరును కూడా బాగా ఇబ్బంది పెట్టారు అప్పుడు గెలిచిన వాళ్ళు కూడా. మళ్ళీ నాకు ఊళ్ళో కూడా నేను పాపం వాళ్ళ ఊరోళ్ళని కూడా ఓటు అడగకుండా నాకు 400-500 ఓట్లు వేసారమ్మా. లేడీస్ జెంట్స్ ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏసీగా మళ్ళీ ఎంపీటీసీగా గెలిచినాక విపరీతమైన వర్కులు తీసుకున్నామ్మా. అంటే రెండోసారి ఉప సర్పంచ్ ఉండగా మన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఎంపీపీ ఉన్నాడు. పుడుపడి వర్కులో దున్య వర్కులు ఇచ్చిండు. పార్టీ చూడలేదు ఆయన. నేనేమో టీడీపీలు ఉన్నా, ఆయన కాంగ్రెస్లో ఉన్నా, కానీ పార్టీ చూడకుండా నా పరంగా ఎంతో డెవలప్మెంట్ చేసిండు అమ్మ ఆయన. అప్పుడు చేసినాక కూడా అప్పుడు ఇక సీసీ రోడ్డు ఎంపీటీసీ మళ్ళీ అడికెళ్ళి అయిపోయినాక ఎంపీటీసీకి వచ్చినప్పుడు బాగా వర్కులు తీసుకొని ఈ రామేశ్వరం బండను ఒక ఆదర్శ గ్రామంగా తెచ్చుకున్నా. ఎంపీటీసీ తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక గిఫ్ట్ అది తీసుకున్నా, నేషనల్ అవార్డు తీసుకున్నా. మళ్ళీ ఎంపీటీసీ మా సర్పంచ్ గెలిచినాక మళ్ళీ ఒక కమాను, మళ్ళా సర్పంచ్ పీరియడ్ కాకముందే బిర్జి సూరి స్టార్ట్ అయిందమ్మా. ఆ బిర్జి
3,50,00,000 బ్రిడ్జి ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు 3,50,00,000 ఇక్కడ 3,50,00,000 ఎంద్రేశం. అయితే అప్పటికి ఒక్కదాన్నే ఉన్నది, ఉమ్మడిగానే ఉంది. ఫస్ట్ అక్కడ 3,50,00,000 ఇక్కడ 3,50,00,000 శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జి అయినాక ఊరు కడనే మారిపోయింది అమ్మిగా. ఆ బ్రిడ్జి అయింది, అక్కడికి వెళ్ళి ఆ రోడ్ వచ్చేసింది, దాంబర్ రోడ్ ఆందాకు వచ్చింది 50 ఫీట్ రోడ్కు. ఇది బ్రిడ్జి వాడగానే బ్రిడ్జి కాడికి వెళ్ళి కూడా ఈ ఇండ్లను కూడా అందరికీ దండం పెట్టి వాళ్ళకి కాలు మొక్కటి తక్కువ బతిమలాడుకుంటూ ఇండ్లనన్నిటిని జరుపుకుంటూ కంపౌండ్ వాళ్ళు జరుపుకుంటూ ఒక 24-26 ఫీట్లు సీసీ రోడ్ వేస్తే అప్పుడు రామేశ్వరం బండ ఒక కడ మారిపోయిందమ్మా. ఇక అప్పుడు మొత్తంలో ఎన్ని వర్కులు అంటే ఇక దునియా వర్కులు చేసుకుంటాం. మొత్తం ఈడికెళ్ళి ఇటు వేసినాం, ఇక్కడ వేసినాం, ఊళ్ళో మొత్తం కంప్లీట్ చేసినాం, అండర్ గ్రౌండ్ వేసేసినాం, లైట్లు వేసినాం. మళ్ళా ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినామమ్మ 1,06,00,000 పెట్టి. ఒక కార్పొరేటర్ ఆఫీస్ లేకుంటుంది, మీరు పోయి చూస్తే కూడా చూడొచ్చు కూడా, దానికి మేము చెప్పవలసిన అవసరం లేదు. ఒక హై స్కూల్ బిల్డింగ్ కట్టినాం 1,20,00,000 పెట్టి, G+2 కట్టినాం, అది ఒక అందంగా ఉంటుంది అది కూడా. మళ్ళీ ఇది ప్రకృతి వనం కట్టినాం, శ్మశాన వాటిక కట్టినాం, అక్కడ ఒక 40 ఫీట్ల రోడ్ వేసినాం, ఇక్కడ వేసినాం. ఎక్కడ లేకుండా సందు లేకుండా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కమిటీ హాళ్ళు, స్కూల్ బిల్డింగ్లు, మహిళా మండలి, వాటర్ ట్యాంకీ అమ్మ, వాటర్ ట్యాంకీలు, ఇంటింటికి నల్ల, మిషన్ భగీరథ, మళ్ళా గుళ్ళమ్మ, గుళ్ళు, దుర్గమ్మ గుడి, పోషమ్మ గుడి, దర్గాలు, మసీదులు, చర్చీలు, ఇవన్నీ కూడా కట్టుకుంటూ వచ్చినామమ్మ. ఏ దానికి కూడా వెనకాడకుండా ప్రతి ఒక్క దానికి వాళ్ళు జనాలు అడిగిన దానికంటే ఇంకెక్కువ చేసుకుంటూ వచ్చినాం రామేశ్వరం మండలం. ఈడ కాకుండా మళ్ళీ మన వికార్ సెక్షన్ కాలనీ, వికార్ సెక్షన్ కాలనీ ఉందమ్మా. దీనికి కృషి చాలా ఉందని చెప్పొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినప్పటికీ మీ హస్తం లేదు, అక్కడ ఏ పని లేదు. వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని మీ హస్తంతో స్థాపించినామమ్మ, దాన్ని స్థాపించినాం. దాని వెనుక మీ కృషి ఏంటండి? 2004 ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎంపీపీ 2004 హైవే రోడ్ పొడతా మన ఏది లింగంపల్లికి వెళ్ళి ఇక్కడ రుద్రారం దాకా మొత్తం హైవే దగ్గర ఉండేప్పుడు వాళ్ళందరూ లేపు ఎక్కడిస్తామని చెప్పేసి ప్లాన్ చేస్తే రామేశ్వరం మండలం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఒకసారి వచ్చేసి పెద్ద మనుషులు అందరిని అడిగితే ఒక 28 ఎకరాల జాగా గవర్నమెంట్ దానిలోకి వెళ్ళి తీసుకున్నాడమ్మ. తీసుకొని ఒక 10-12 ఎకరాలు ఒక వెంచర్ చేసాడు. దాన్ని 70 గజాలు ఒక 15 ఫీట్ల రోడ్డు వెంచర్ చేసి 553 మంది 600-700 మందికి ప్లాట్ ఇచ్చేసాడు. గుడిసెలు వేసుకున్నారు. కొంతమంది అడిగి వెళ్ళి దెంకపోయారు. మళ్ళీ అది కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 150 మంది దాకా దెంకపోయారు. సౌకర్యాలు ఏం లేకుండే. అట్లా చేతి బోల్ రేపించినామమ్మ. RWS దిక్కెళ్ళి ఒక 5 లక్షలు, మళ్ళీ RNB రోడ్డు దిక్కెళ్ళి ఒక 5 లక్షలు ఇస్తే కరెంటు వాటర్ 3-4 బోల్ వేసేసి కొట్టే బోల్దే ఉండే అప్పటిదాకా కూడా. కరెంటు కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టి అందరికీ గుడిసెలకు కూడా సప్లై. ఒక 6-7 సంవత్సరాలు ఉచిత కరెంట్ వాళ్ళకు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా, విజిలెన్స్ వాళ్ళు వచ్చినా తీయకుండా వాళ్ళ నుంచి ధర్నా చేసుకుంటా ఒక 8 సంవత్సరాల దాకా అట్లనే ఉచిత కరెంట్ ఇచ్చినాం. దానికి ఆడికెళ్ళి మళ్ళా ఈ సర్పంచ్ ఉప సర్పంచ్ గెలిచినాక దానికి ఇండ్లు కట్టుకున్నారు, సర్టిఫికెట్లు ఇచ్చినాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ మొక్కతాన కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2 కిలోమీటర్ల దూరానికి పైప్ లైన్ వేసినాం. 1.5 దాకా ఉంటుంది అది. ఇంట్లో మినిమంలో అంటే 3 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్లు వేసేసినాం. రోడ్డుకు 12 రోడ్లు ఉంటాయి. ఒక్క రోడ్డు 130 గజాలు, 230 గజాలు ఉంటుంది ఒక్క రోడ్డు. అందులోకి వెళ్ళి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అవన్నీ కలిపి ఒక పెద్ద లైన్ వేసేసినాం. మరి ఆ కమాను పెట్టినాం. ఆడ ఒకటి పెద్దది కమాన్ 8 లక్షల చిల్లర ఆ కమాను పెట్టినాం. ఆ కమాను కాడికి వెళ్ళి పెద్ద రోడ్డు ఒక 30 ఫీట్ల రోడ్, 36 ఫీట్ల రోడ్డు, సీసీ రోడ్డు. ఆడ ఒక సీసీ రోడ్డు కూడా ఎంత ఎలుము ఉంటుందంటే అంత బాగుంటుంది. అయితే అది చేసినాక కూడా మళ్ళీ అక్కడ ఒకటి గుడి, భూలేశ్వరం గుడి ఒకటి, దుర్గమ్మ గుడి ఒకటి, పోషమ్మ గుడి ఒకటి, హనుమల్ల గుడి ఒకటి, ఒక మసీదు, ఒక దర్గా, ఒక చర్చి, 3 చర్చిలు కట్టినామమ్మ. అక్కడ కట్టినాక రోడ్డు కింద దిగంగానే సీసీ రోడ్డు మీదనే దిగాలి. 12 రోడ్లు కూడా అంత అందంగా ఉంటాయమ్మ. చూస్తే మీరు ఒకసారి చూడొచ్చు, దాన్ని ఫోటో కూడా తీసుకోవచ్చు. 12 రోడ్లు ఒక అందంగా అంటే ఒక నీట్గా ఉంటాయి. ఒక రోడ్ వేసినాం, 36 ఫీట్ల రోడ్ వేసినాం. పెద్ద రోడ్ మార్కెట్ జరుగుతుంది దాని మీద. అది ఒక 300 మీటర్ల దాకా పొడుగు ఉంటుంది. అక్కడ గుడి కూడా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒక 400 మీటర్ల దాకా ఇక్కడ వేసినాం. దాన్ని ఎట్లా చేసినామంటే ఇంటింటికి ఇంటి దగ్గర ఒక 60-70 స్తంభాలు, కరెంటు స్తంభాలు ఉంటాయి. ప్రతి ఒక్క స్తంభం కాడ ఒక లైట్ ఉంటుందమ్మా. ప్రతి స్తంభం కాడ లైటు. నేను సర్పంచ్ ఉప సర్పంచ్ గెలిచినప్పుడు మినిమం 7 లైట్లు ఉంటుండే అమ్మ. బుగ్గలు అవి కూడా ఇట్లా తిరుగుతుండే, అవి ఇట్లా గింత ఉంటుండే. ఇవాళ 550 లైట్లు వేస్తున్నామమ్మ.
550 లైట్లు ఇవ్వాలంటే రామేశ్వరం మండలం ఎక్కడ 7 లైట్లు ఇలా 550 లైట్లు ఎక్కడ చూడండి. ఆడికెళ్ళి మళ్ళీ ఇంద్రపూరి కాలనీ ఒకటి ఉంటుంది, ఇక్కడ మళ్ళీ మిషన్ భగీరథ ఏది వికార్ సెక్షన్ కాలనీ, మాంజిర లైను ఏది మాకు రామేశ్వరం మండకు మిషన్ భగీరథ శాంక్షన్ అయితే మా తప్పటికి నల్లలు ఉన్నాయి, అక్కడ లేదు కాబట్టి అక్కడ మిషన్ భగీరథ అక్కడ ఆడికి శాంక్షన్ అయితే అక్కడ తీసుకుపోయినాం. ఇందిరేశం శాంక్షన్ అయినామా, అప్పుడు ఇందిరేశం పొత్తులు ఉంది మాకు ఫస్ట్లో. ఇందిరేశం శాంక్షన్ అయితే ఆర్కేవ్ అనేది ఒకటి కాలనీ ఉంటుంది, పెద్ద కాలనీ, అది ఒక 500-600 ఇండ్లు ఉంటాయి. వాళ్లకు ఇందిరేశంకి క్యాన్సిల్ చేసి అక్కడ సిటిజన్ కాలనీకి మన ఆర్కే1కు వాళ్ళకి ఇచ్చినాం అప్పుడు ఉమ్మడి ఉండంగా. అందులో కూడా అభివృద్ధి కార్యక్రమం ఎంతో చేసినాం. ఒక 30 ఇండ్లు ఉంటే ఇలా 400 ఇండ్లు అయినాయి. అందులో కూడా చేసి ఆడికెళ్ళి విడిపోయినాక రామేశ్వరం మండలం ఒక ఆదర్శ గ్రామంగా చేసినాం. కొత్త కాలనీలో ఒక స్కూల్ బిల్డింగ్ ఉంటుంది, వాటర్ ట్యాంకీ ఉంటుంది, సంపు ఉంటుంది, మాంజిర మిషన్ భగీరథ పైప్ లైన్ ఉంటుంది, ఇంటింటికి నల్లా ఉంటుంది, ఇంటింటికి కరెంటు కలెక్షన్లు ఉంటాయి, స్కూల్ బిల్డింగ్ కట్టినాం. సొంత డబ్బులు కూడా 10-12 లక్షలు కూడా పెట్టినాం. దానికి కంపౌండ్ వాళ్ళు కట్టినాం, దాంట్లో అంగన్వాడి బిల్డింగ్ కట్టినాం, కమిటీ వాళ్ళు అననే కట్టినాం. దాని మీద మళ్ళీ ఇది మహిళా మండలి బిల్డింగ్ కట్టినాం, మళ్ళీ దాని దగ్గర ఒక గుళ్ళు కట్టినాం, మళ్ళీ మసీదు కూడా కట్టినాం. దానికి మళ్ళీ ఆడికెళ్ళి ఇంద్రపూరి కాలనీకి మిషన్ భగీరథ ట్యాంక్ వేసినాం, మాంజిర పైప్ లైన్ వేసినాం, ఆడొక దుర్గమాత విగ్రహం గుడి కట్టినాం. దానికి ఎంత చేయాలనో అంత సేవ చేస్తున్నామమ్మ. దానికి కూడా ఎక్కడ విమర్శించవలసిన లేదు. ఇక్కడ ఆర్కే2 అనేది మాకు ఒకటి ఆమ్లెట్ ఉంది, దానికి కూడా వాళ్ళు మొన్ననే మాకు పదవులు పోయినాక 2 సంవత్సరాలు అయింది పదవి పోయినాక కూడా గ్రామ పంచాయతీ ఏ మాదిరిగా ఉందో అంతకంటే ఎక్కువ ఖర్చులు పెట్టి పనిచేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు ఒక ట్రాక్టర్ ఇచ్చిండమ్మా, ఒక ట్యాంకర్ ఇచ్చిండు. మేము కూడా మన ఇది వైకుంఠ రథం మా సొంత డబ్బులతోటి వైకుంఠ రథం మా నాన్నగారి పేరు పెట్టి వైకుంఠ రథం ఇప్పించినాము. లేడు, ఎవ్వలేరు మా దగ్గర ఎవ్వలేరు. నాకే వచ్చింది, నాతోటే పోతుంది. ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దాంట్లో ఎవ్వరు లేరు, చేయలేరు కూడా, చేయలేము కూడా. మేము ఎవరం కూడా మా నాన్నలు చేయలే, ఎవరు చేయలే. మా ఊళ్ళో కొంతమంది నెంబర్ గన్లే పెట్టేసి నేనే వెళ్ళి అనుకుంటే కృషి చేస్తుంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా వాటరు ఇబ్బంది, ఏ ఇబ్బంది ఉన్నా మాంజిరా దానికి రిసమించేది లేదు. ఖచ్చితంగా ఏ టైంకి అయినా సరే డిఈ గారు కానీ ఏఈ గారు కానీ వాళ్ళకి ఫోన్ కొట్టి నీళ్ళు తెప్పియవలసింది. బోర్ కలెక్షన్ ఉంటుంది, మళ్ళీ గుమ్ములు ఉన్నాయి, ఒక 5 గుమ్ములు ఉంటుండే. ఆ బోర్ కలెక్షన్లు ఉన్నాయి, ఒకటి కెమికల్ వచ్చినాక మాంజిరా ఈడ చేస్తాం. అక్కడ కూడా బోర్ కలెక్షన్లు ఉన్నాయి. బోర్ తోటి 3 బోర్లు సరిపోకపోతే మా సొంత బోర్కెళ్ళి కూడా నీళ్ళు ఇస్తాం అక్కడ. ఆడ వాళ్ళు యాడ్ చేసేది ఏంటంటే 2004 గుట్లు వచ్చిర్రు అమ్మలు. 2004 గుట్లు నేను ఉప సర్పంచ్గా ఉన్నా ఫస్ట్. దాని దిక్కెళ్ళి వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళకి నా ఊళ్ళో కూడా నేను ఉండను, కానీ మినిమంలో రోజుకి ఒక్కసారి టచ్లు ఉంటా. వాళ్ళకి పుట్టినా సేవ చేస్తా, సచ్చినా చేస్తా, పెళ్ళైనా సాయం చేస్తా, సచ్చినా సాయం చేస్తా, ఏది ఉన్నా వాళ్ళకి పోలీస్ స్టేషన్కి పోయినా సాయం చేస్తా, కోర్టులోకి వెళ్ళి కోర్టు కూడా పోనియా, స్టేషన్ దాకా కూడా పోనియా, మధ్యనే కాంప్రమైజ్ చేస్తా. ఆ ఉద్దేశంలో వాళ్ళు ఎవ్వరు పోలీసు వాళ్ళు వచ్చినా ఏం రా అంటే నా పేరు చెప్పుకుంటారు అమ్మ వాళ్ళు, అంతిరెడ్డి గారు సార్ అంటారు. మా దగ్గర ఒక 400 మంది వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంటే కూడా ఇంట్లోకి వెళ్ళి లేపితే ఏం సార్ ఇట్లా వచ్చారు, మా పటేల్కి చెప్పిరా లేదంటే మీ పటేల్ ఎవరు అంటే అంతిరెడ్డి గారు, ఇదే చెప్తుంది అమ్మ. వాళ్ళు వచ్చి కూడా ఎస్పీ డిఎస్పీ వాళ్ళు వచ్చి ఇది వికార్ సెక్షన్ కాలనీ అంటారు, ఇట్లెట్లున్నది ఈ కాలనీ, ఎవరాళ్ళు దీన్ని చేసిన వాళ్ళు అంటే పిలిస్తే ఒకసారి 4 గంటలకు పోయినాం. మాడికి పోతే అందరికి దండం పెట్టినా ఇది ఏంది అంటే లేదు సార్ ఇది చేసినాము. వాళ్ళతోటి మేము బయటపడ్డాము. వాళ్ళతోటి మాకు ఏంటంటే మా తోటి ఎంత సాయం కావాలో అంత సాయం చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళకు. కాబట్టి వాళ్ళు నన్ను యాడ్ చేస్తారు, అంతకుమించింది ఏం లేదు వాళ్ళకు. వాళ్ళ దానిలో ఒక ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్నా నేను, దానికి నాకు బాగా చేస్తారు వాళ్ళు. ఇన్ని వర్కులు చేసినామమ్మ. ఇక్కడికి వెళ్ళి ఆర్ఎన్బి ఈ రోడ్డును, ఈ చిన్న రోడ్డును సదాశివుడు గారు ఉండగా ఆర్ఎన్బి రోడ్ పెట్టిండమ్మ. దీనికి ఆర్ఎన్బి రోడ్ ఇక్కడికి వెళ్ళి లింక్ రోడ్ పెట్టేసి నీడికి వెళ్ళి ఇంద్రేశం దాకా అప్పుడు పెట్టి మళ్ళీ సత్యసాబు ఉండగా దీనికి ఒక దాంబరు శాంక్షన్ అయిన ఉండే మాకు. ఇది అది చేసినాం. మరి ఇంకా ముందు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్తాం మేము. ఇక్కడైతే గుళ్ళు కానీ బడులు కానీ మసీదులు కానీ ఏదైనా సరే దానికి ఎక్సమించకుండా పనిచేస్తున్నాం, అందరికీ కూడా తెలుసు. మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెంతో పోతాం. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే అంతిరెడ్డి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అంతిరెడ్డి అంతే రెండే అమ్మ. ఇప్పటికి నేనేం చెప్తున్నా, ఇంతమంది రాజకీయ నాయకులు మా దగ్గర గెలిచిన ఇప్పుడున్న మా మీద పోటీ వేసిన ఆయన కూడా ఉన్నాడు. ఆయన పొడు మాట్లాడతాడు, నేను అనొద్దు. నిన్న ఒక మీటింగ్కి వచ్చిర్రు అమ్మ వాళ్ళు, సుధారాణిని తీసుకొచ్చారు. జిల్లా మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, అధ్యక్ష పదవి ఉన్నట్టుంది ఆమె. ఆమె మాట్లాడుతుందమ్మా. ఆమె ఒక తిట్టుడంటే ఇక విపరీతమైన మాటలు అవి. అరే అంతిరెడ్డి ఎవరైనా మాట్లాడవచ్చు ఆ మాట? అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే
ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి సేమ్ అదే ముఖ్యమంత్రి అలానే మాట్లాడారు. సేమ్ ఆ మాటలు అవే అమ్మా, వేరే ఏం లేవు. ఆమె నేను పోసిన రోడ్డు మీద నిలబడ్డది, నేను కొబ్బరికాయ కొట్టింది, నేను దర్గా కట్టిన నా దర్గా కానీ మసీదు కానీ కొబ్బరికాయ కొట్టింది, వెనకకే గుడి నేను కట్టిన గుడే ఉంటుంది, పక్కకు నేను కట్టిన చర్చే ఉంటుంది, నేను కట్టిన మసీదే ఉంటుంది. ప్రతి ఒక్కటి నా దాని మీద నిలబడి ఏం డెవలప్మెంట్ చేసినావు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 7 సంవత్సరాల నాడు వచ్చింది, రోడ్ ఎట్లుందో అడుగుమానండి, రోడ్లు ఎట్లున్నాయి ఇయ్యాళ్ళు వచ్చింది, అవి రోడ్లు ఎట్లున్నాయి అడుగుమానండి. ఒక విపరీతం అంటే ఒక లీడరు లక్షణాలు లేవు ఆమె దగ్గర, లీడర్ లక్షణాలు లేవు. ఇంకా న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్ గారు న్యాయము ఏదైనా ఉంటే మర్యాదగా మాట్లాడతాడు ఆయన, కానీ మర్యాద తప్పి మాట్లాడిందమ్మా. ఒక ఆడపడుతుంది మేము మనో దినిసించొద్దు కూడా, కానీ అంత హీనంగా మాట్లాడింది ఆమె. మరి రేపు గెలిస్తే వీళ్ళకి ఇట్లా గెలిచిరనుకో కాలనీలో నుంచారు, ఊరు నుంచారు వాళ్ళు. ఇప్పుడే హంగామా చూడాలి, వాళ్ళు తొడలు కొడతారు, తెల్లందాకలోళ్ళు పండనిస్తలేరు జనాన్ని. ఏమనంటే మా మీద మీరు బిల్డింగ్లు గుంజుకున్నారు, తాళాలు వేస్తున్నారు, ఇవి అమ్ముకుంటున్నారు. అమ్మిన వాళ్ళు ఎవరో ఒకటి ప్రూవ్ చేయమాను, గుంజుకున్న వాళ్ళు ఎవరో ఒకటి ప్రూవ్ చేయమాను. అదే కాంగ్రెస్ ప్రభుత్వం నందీశ్వర గౌడ్ గారు ఉండగా మేము బీఎస్పీలు ఉన్నాం, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు మేమంతా ఆయన వెనుకనే మా క్లాస్మేట్ అయినా. ఇక చిన్నప్పటి నుంచి మేము అదే అలానే నడిచిపోతే ఆయన ఎక్కడ పోతే అక్కడనే పోయినాము. నందీశ్వర గౌడ్ గారు వెనుక మేము తిరిగినందుకు, ఈ మైపాలరెడ్డి గారు వెనుక తిరిగినందుకు 2 జీసీబీలు తెచ్చి బీస్మీట్లు కూడా కొట్టిండమ్మా. అప్పుడు ఏది 2012 ఇట్లా అనుకుంటా బీస్మీట్లు కూడా కొట్టేసిండు. కూల కొడితే 500 మందిని అప్పుడు సర్పంచ్ గారు మా ఇంద్రేశం ఉండే, ఆయన పిలిపించి 500 జనాలను ఆయన దాన్ని తోలిచ్చిండు అన్నట్టు నందీశ్వర గౌడ్ తాని. జై కాంగ్రెస్ అనుకోండి, ఎందుకంటే మనకు బాగలేదు ఇక్కడ కొండి అని చెప్పేసి వాళ్ళు మొత్తం జనాలు పోతుంటే ట్రాన్స్ఫారం కాలిపోయి ఉంటే ట్రాన్స్ఫారం పని చేయించుకుంటే ఎండలు నిలబడ్డమ్మా. వాళ్ళకి ఒకటే నా పని, వాళ్ళకి ముఖ్యం, అందుబాటులో ఉండేది ఒకటే ముఖ్యం. వాళ్ళకు 24 గంటలు పోనాలు ఉంటుంది. 12 గంటల రాత్రి కూడా వాళ్ళకి సేవ చేసిన, 12 గంటల రాత్రికి పోయి ఆడ కూర్చుంటుంది, తెల్లారిందా కొంటుంటే ఏదైనా గొడవలు అయితే కూడా ఏ పోలీసులు కూడా ఒక ముందు ఆడ ఉంటుంటే దాని దిక్కెళ్ళాడ నాకు ఒకటి పేరు వచ్చింది, అంతిరెడ్డి గారు అనేది ఒకటి, అంతకు మించింది ఏం లేదు. అక్కడ మళ్ళా అంబేద్కర్ విగ్రహం పెట్టినామమ్మ, ఇక్కడ కంచు విగ్రహం పెట్టినాం, 6-7 లక్షలు పెట్టి ఇక్కడ పెట్టినాం. మినిమం 2 కలిసి 12 లక్షల దాకా అయినాయి. ఇక్కడ పెట్టంగానే అక్కడికి వెళ్ళి కూడా ఎస్సీలు వచ్చేసి లేలే నువ్వు వీడొక్కటే ఎట్లా పెడతావు, మా దగ్గర కూడా ఖచ్చితంగా పెట్టాలంటే అక్కడ కూడా ఒకటి అంబేద్కర్ విగ్రహం పెట్టినామమ్మ. ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు కానీ ఎవ్వరు కానీ ఒక్క పని చేసినాము అంటే పక్కకు జరగని ఖచ్చితంగా ఉన్నా నేను. ఒక్క పని చేసినాం, ఈ పని ఈ రోడ్ అమ్మ ఉపాధి హామీ కింద రోడ్ శాంక్షన్ అయింది 10 లక్షలు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చే కొబ్బరికాయలు కొట్టి అన్ని కొట్టి చేసుకుంటామంటే చేసుకోమని చెప్పేసిన, దాన్ని ఆపేసిర్రమ్మ. ఆపి బిల్లులు ఎట్లా వస్తాయి ఏం కథ అని, ముందు వస్తాయి వెనకొస్తాయి అనేది కూడా తెలియదు ఇళ్ళకు, నాయకులకు తెలియదు. ఇవల్ల 1 కోటి 2 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి రావాలి నాకు, ఎంపీలు చేపించి పెట్టినా. ఈ రోడ్డు చేస్తారు కదా అని వదిలేసినమ్మ. 4 నెలల కల్లా రోడ్డు క్యాన్సల్ అయిపోయింది. 4 నెలల కల్లా రోడ్డు క్యాన్సల్ అయిపోయింది. ఆ పైసలు ఇంద్రేశం మళ్ళీపేశారు. మళ్ళా 20 లక్షలు అయితే మీరు ఆ ఉపాధి హామీ కింద రామేశ్వరం మండలం రోడ్డు చేయలేరు కాబట్టి ఆ 20,000 కూడా ఇంద్రేశంకి వెళ్ళిపోయింది. దేవుడా అని చెప్పేసి ఒక అండ తీసుకున్నాము. ఇది మళ్ళా తీసుకొని మళ్ళీ నేనే పోసినది. వేరే వాళ్ళు ఒక్క రోడ్ ఒక గంప మట్టి పోసింది లేదు రామేశ్వరం మండల. విలేజ్ వాళ్ళని కూడా సర్వే చేయండి, ఎవరు చేసారు ఏమి కథ ఎట్లయింది అనేది ఒకసారి తెలుసుకోండి అమ్మ. ఇక్కడ కూడా గ్రామ పంచాయతీ అది మనం కమిటీ హాల్ ఇక్కడ కూడా ఉంటుంది, మహిళా మండలి ఉంటుంది, అంగన్వాడీ ఉంటుంది రామేశ్వరం మండల. ప్రతి ఒక్కటి వాడుకునే ఇక్కడ ఒకటి కమిటీ హాల్ ఉంటుంది. గుళ్ళు ఇక్కడ కూడా గుళ్ళు వీళ్ళకొకటి ఎస్సీలకు గుళ్ళు కట్టినాం, బీసీలకు కట్టినాం, గౌడ్స్కి కట్టినాం, ప్రతి ఒక్కరికి ముస్లింలకు కట్టినాం. ప్రతి ఒక్కరికి మా తోటి సాయం ఖచ్చితంగా చేస్తామమ్మ. ఆ ధైర్యంతో మేము ముందుకెళ్తాం, వేరేది ఏం లేదు. ఈ మాటలు చెప్పి ఒలుములు మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి మా వల్ల కానే కాదు. అది ఇవాళ ఒక పని చేస్తామంటే 4 పనులు చేస్తామమ్మా, అది ఖచ్చితంగా చేసి తీరుతాం. కార్నివారస్థలం పోయి అడగండి మీరు ఏం చెప్తారో. ఒక్కరు కూడా రిమార్క్ చెప్తే దానికి ఏదానికైనా శిక్ష. ఇవాళ ఆమె కూడా మమ్మల్ని బెదిరించి ఇంత ఎవరు రాను అని అడిగింది కదా, ఆమె కూడా ఇలా చెప్తున్నా, ఆమె కూడా ఆలోచించే మాట్లాడాలి, ఆమెను కూడా డెవలప్మెంట్ చూడాలి. ఆమె నడిచినంత దూరం ఎక్కడన్నా సీసీ రోడ్ లేకపోతే అడుగుమని చెప్తా, అన్నీ చూసి అట్లా ఆ మాట మాట్లాడవద్దు. కాబట్టి ఇంకే రామేశ్వరం బండ రామేశ్వరం ఇంకా ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తాం, ముందుకెళ్తాం. అందరినీ కలుపుకొని ఎవరిని కూడా విమర్శించేది లేదు. ఏది ఉన్నా అందరం కలిసిమెలిసి చేస్తాం. దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పేసి జై తెలంగాణ. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 12 వార్డులు ఉన్నాయి ఇక్కడ, 12 ఉన్నాయి కదా ఇక్కడ. 4 వార్డులు అమ్మ, 6, 7, 8 6, 7, 8, 9 4 వార్డులు ఉంటాయి. రామేశ్వరం మండలంలో 2 ఉంటాయి, కొత్త కాలనీ 2 ఉంటాయి. ఓకే, మున్సిపల్ కౌన్సిలర్ గా ఎవరయ్యే అవకాశం ఉందంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి ఇక్కడ అధికార ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు. మనకు ముఖ్యమంత్రి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ మీద అందరం గెలుస్తున్నాం. ఖచ్చితంగా మీద మున్సిపల్ ఆఫీస్ మీద
టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తున్నామమ్మా. చైర్మన్ తీసుకుంటున్నాం, వైస్ చైర్మన్ మేమేది టీఆర్ఎస్ వాళ్ళే తీసుకుంటారు, చైర్మన్ కూడా టీఆర్ఎస్ వాళ్ళే తీసుకుంటారు. ఖచ్చితంగా బంపర్ మెజార్టీ తోటి గెలుస్తాం, అందరం కూడా గెలిచి కూడా తీసుకుంటామమ్మా. అంటే అధికార పార్టీ ప్రలోభాలకు పెట్టే అవకాశం ఏం లేదంటారా? ఒకవేళ ప్రలోభాలు ఉంటే జనాలు ఏమటువైపు వెళ్ళారంటారా? ఎక్కడ వెళ్ళారమ్మా. మేము ఎవరిని కూడా బెదిరించేది లేదు, అదిరిచ్చేది లేదు. మేము వాళ్ళు చెప్తారేంది, బెదిరిస్తున్నారు ఓటర్స్ను, ఇల్లు కూడా కొడతామంటారు, జేసీబీలు పెడతామంటున్నారు. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఓడిపోయే ప్రసక్తి ఉన్నది కాబట్టి వీళ్ళకి అన్ని చెప్పుడు నేర్పుడు. ఇట్లా అంతిరెడ్డి గారు తిడుతున్నాడు, కొడతా అంటున్నాడు, బెదిరిస్తున్నాడు. బెదిరించేది కొట్టేది ఖాళీలో చెప్తారు కదమ్మా. బెదిరించేది ఉంటే వీడికెళ్ళి పోయి కూడా వాళ్ళని బెదిరించి ఎలగొట్టే ప్రయత్నం ఉంటే కూడా వాళ్ళు నిలబెట్టిన వ్యక్తిని నేను ఒక్కనేనమ్మా. దెంకపోయారు 130 మంది, దెంకపోతే బలిమికి తోలుకొచ్చి వాళ్ళని కట్టుకుంటారా బాబు అని ఫిరిచ్చినామమ్మా. ఎల్లప్పుడు ఇయ్యాల పైసలు పెడితే దొరుకుతలేదమ్మా. ఒక్కొక్క 70 గజాల జాగను 17-18 లక్షలకు అమ్ముకుంటున్నారమ్మా. అయితే నీకు 30-35 వేల గజం పడుతున్నది, పట్టా భూమి కూడా లేదు, అంత డిమాండ్ ఉన్నది. అంటే ఎందుకు వచ్చింది ఆ డిమాండ్? ఆడ వర్కులు చేసినాం, ఆ కాలనీ చూస్తే హెచ్ఎండి లేఅవుట్ లేక ఉన్నది కాబట్టి ఆ మాదిరిగా దానికి డిమాండ్ ఉన్నది. మీరు అడగండి, ఎవరిని అడిగినా కానీ ఏం చెప్తారో వినండి, నిన్నాక దానికి అది చేయండి అమ్మా. మేమేంటిదంటే అందరం కట్టుబడి ఉన్నాం, దానికి కారు గుర్తు కోటేస్తారు, దాన్ని మెజార్టీతో గెలిపిస్తారు. అందరు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకు మా సేవ ఎంత చేయాలనో అంత చేస్తాం. మాకు మనీ పోస్ట్ కూడా చేయాలని ఇవి అని పెట్టేది ఏం కూడా లేదు. వాళ్ళు ఏది అడిగితే దానికి ముందుకు పోతాం. అది పరిస్థితి మాది. ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? అంటే ఆల్రెడీ మీరు అంతా డెవలప్ చేసేసారు. ఒకవేళ మున్సిపల్ చైర్మన్ పదవి మీ పార్టీకి వచ్చింది అనుకోండి, బీఆర్ఎస్కి ఇంకా ఫర్దర్గా ఏం ఉన్నాయమ్మా? వెంచర్లు ఉన్నాయి, డెవలప్మెంట్లు, రోడ్లే ఉన్నాయి, అక్కడ కూడా ఏమంత ఇబ్బందులు లేదు. ఒక రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలే, వాటర్ అయితే అందరికీ ఉంటుంది. దాన్ని కూడా కట్టుబడి ఉండి అవి కూడా రోడ్లు కూడా చేస్తాం, అండర్ గ్రౌండ్లు కూడా చేస్తాం, సీసీ రోడ్లు చేస్తాం. అవి కూడా వాళ్ళు మా విలేజ్ వాళ్ళు కాబట్టి అన్నీ కట్టుబడి నలుగురికి మెప్పించేటట్టు పనిచేస్తామమ్మ మేము. అది మా పరిస్థితి. అప్పుడు ఇక్కడ నీకు 6-7 వేలకు గజం కూడా లేదమ్మా ముందు మాకు. ఇవాళ 60,000 గజం అమ్ముకుంటున్నాం. అంటే డెవలప్మెంటే. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ₹1,00,000 అమ్ముతురమ్మ మా దగ్గర. ₹1,00,000 గజం అమ్ముతురీడ. ప్రభుత్వం వచ్చింది, నాశనం అయిపోయింది. ఇవన్నీ పథకాలు 6 పథకాలు పెట్టిండు. పింఛన్లు ఇస్తాం, నాశనం అయింది. రియల్ ఎస్టేట్ ఒక్కటే కాదమ్మా, ప్రతి ఒక్కటి పడిపోయింది. ఇది ఒక్కటే కాదు, రియల్ ఎస్టేట్ వచ్చి ఇప్పుడు 2,000 పింఛన్ 4 ఇస్తాను ఇచ్చిండా అమ్మ. 2,500 ఇస్తాడు ఒక ఆడబిడ్డకు, అది లేదు. దాని ఒక 50,000 బాకీ, దీని ఒక 44,000 బాకీ. కళ్యాణ్ లక్ష్మి ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తాను, అందరికి చెప్పింది. స్కూటీ ఇస్తాడు. ఇలా కళ్యాణ్ లక్ష్మి పెళ్లి అయితే పెళ్లి పత్రిక తీసుకొని వస్తే ముందు తీసుకొని వస్తే పెళ్లిలోనే ఇస్తాను. బిడ్డ పుట్టినా కానీ ఇస్తలేడు ఆమె, అప్పటిదాకా కూడా వస్తలేదు. ఇలా ఒక పాప పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి వస్తలేదు. అంటే అట్లా ఉన్నది గవర్నమెంట్. ఇలా వీళ్ళకి చెప్పేది కూడా ఎట్లా చెప్తారంటే, రేపు పొద్దుగాల రాగానే మేము ఇండ్లు ఇస్తాం, పట్టాలు ఇస్తాం, భూములు ఇస్తాం, మీకు ఏం కావాలని అది ఇస్తాం. అన్నీ రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు, మేము కూడా ఖచ్చితంగా చేస్తామని హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని మళ్ళీ సేమ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా మాదిరిగా చేసిండు విలేజ్లో కూడా ఆ మాదిరిగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చుడే. వేరేది అంతకు మించింది కూడా ఏది లేదు. ఇంకా సపోర్ట్ కొడతారు దానికి. ఇట్లా వాళ్ళు చెప్తుంటే సపోర్ట్ కొడతారు, ఏదో పెద్దగా చేసినట్టు. ఏదన్నా చేసినామని రమ్మానండి చూద్దాం, మేము ఈ పని చేసినామని రమ్మానండి, దానికి నేను బరాబర్ అగ్రి ఉంటా. నా విలేజ్లో మాత్రం చుట్టుపక్కల కలిగి చెప్తలేను, మా దగ్గర మేము చేసినాం, ఇది ఒక 10 లక్షల వరకు చేసినాము అని చెప్పి రమ్మని చెప్పండి చూద్దాం. ఇప్పటి కూడా గ్రామ పంచాయతీ ఏ మాదిరిగా ఉందో ఆ మాదిరిగా లైట్లు పోతే లైట్లు ఉంటుంది తెల్లారి. ఎక్కడ